సంవత్సరం మేడేని పురస్కరించుకొని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ భాగస్వామ్య పక్షాలు విశాఖ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కార్మికులతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదానం గత 1990 నుండి రెగ్యులర్గా ప్రతి మేడే సందర్భంగా డిఫెన్స్ కార్మికులు ఈ రక్తదానాన్ని చేస్తున్నారు. సంవత్సరంలో 3 సార్లకు తక్కువ కాదు బ్లడ్ డొనేషన్ చేసేటటువంటి సాంప్రదాయాన్ని గత 12 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. ఒకటి మేడే సందర్భంగా, 2 ఎవరైతే ఎన్ఏడి వీరులు ఉన్నారో, ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వారు ఉన్నారో వారి జ్ఞాపకార్థం జులైలో జరుగుతుంది. అలాగే సొసైటీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ 3వ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి అధికారులు, ముఖ్యంగా పాల్గొన్నటువంటి డిఎస్పీ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ సిఐపి కుమార్ గారికి, మా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు గారికి సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా యూనియన్ నాయకులు 6 యూనియన్లు డిఫెన్స్ కార్పొరేషన్ కమిటీలో భాగస్వాములుగా ఉన్నాయి, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుల్ని కొనసాగించడంతో పాటు అవసరమై రక్తం కావాలని వచ్చినటువంటి వాళ్ళకి, మా దృష్టికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సహకారం చేసేటటువంటి ఆ ప్రయత్నాన్ని మేము ఇప్పుడు వరకు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో ఈరోజు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మొత్తం వారం రోజుల పాటు మీడియా వారోత్సవాలు నిర్వహించాలని సిఐటి విశాఖ జిల్లా కమిటీ భావించింది. అందులో భాగంగానే మొత్తం విశాఖ నగరంలో దాదాపు 470 చోట్ల మీడియా పతాకావిష్కరణ జరిగాయి. అలాగే కార్మికులు నివాసం ఉంటున్న ప్రాంతంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభలు నిర్వహిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కూడా వివిధ యూనియన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బిఎన్ఆర్ ట్రస్ట్ లో బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా సిఐటియుగా కార్మికుల తాలూకా రోజువారీ సమస్యల మీద, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద పోరాటంతో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సిఐటియు నిర్వహిస్తూ ఉంది. ఆ రకంగా రక్తదానం చేయండి, మరొకరు ప్రాణదాతలకండి అనే నినాదంతో మోటివేట్ చేసి సిఐటిలో ఉన్న సభ్యులందరి చేత కూడా ప్రతి సంవత్సరం మీడియాను పురస్కరించుకొని రక్తదానం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈరోజు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అమ్మా బ్లడ్ బ్యాంక్ వారు ఈ రోజు ఈ క్యాంపు నిర్వహించారు. వాళ్ళు కూడా చక్కటిగా వాతావరణం ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మంచి సహకారం అది అందించారు. వారికి కూడా సిఐటియు జిల్లా కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా సిఐటి అఖిల భారత మహాసభలు అనేవి జరపాలని చెప్పి నిర్ణయం చేశారు విశాఖపట్నంలో. ఆ సందర్భంగా కూడా విస్తారంగా కార్మికులకు ప్రచారం తీసుకెళ్తూ ఈ సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలను కూడా విరివిగా నిర్వహించాలని చెప్పి సిఐటి భావిస్తూ ఉంది. అలాగే కార్మికుల యొక్క సమస్యల మీద ఈ రోజున రోజు రోజుకి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సిఐటిగా బ్లడ్ డొనేషన్ చేయడంలో మేము ముందుంటున్నాం. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో అవార్డు కూడా గవర్నర్ చేత తీసుకోబడ్డది. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా బ్లడ్ ఫర్ మైండ్స్ అని చెప్పి నినాదంతో 700 నుంచి 1000 మంది వరకు ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. అలాగే రేపు మొత్తం మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోర్స్ మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఈ లేబర్ కోర్స్ రద్దు చేయాలని మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఇటు ఒక పక్కేమో కార్మికుల యొక్క రోజువారీ సమస్యలతో పాటు వాళ్ళ యొక్క జీవితంలో ప్రాణాలు కాపాడడం కోసం కూడా ఇటువంటి రక్తదాన శిబిరాలు అవి కూడా ఏర్పాటు చేస్తూ సిఐటి ముందుకు వెళ్తుంది. ఆ రకంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్న వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు మిత్రులారా. నమస్కారం. ఈ రోజు 2025 మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ అయినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా
రక్తదానం చేసి వారి యొక్క ఉదారతను చాటుకోవడానికి దాంతో పాటు వాళ్ళ యొక్క ధైర్యాన్ని, వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళ యొక్క నోబెల్ కాజ్ ని గుర్తించి, రక్తదానం యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళ యొక్క రక్తదానం చేశారు. ఈ రోజు మా అమ్మ బ్లడ్ బ్యాంక్ తరఫున, మా మదర్ బ్లడ్ బ్యాంక్ తరఫున ఈ కోఆర్డినేషన్ కమిటీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ముఖ్యంగా అవకాశం ఇచ్చిన పెద్దలు పూజ్యులు వెంకట్రావు గారు, కార్మిక నాయకులు అండ్ సిఐటి నాయకులు కుమార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఎంత దిగ్విజయంగా నిర్వహించిన మొత్తం కమిటీ, డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడైనా సరే ఏదే అవసరం అయినప్పుడు అమ్మ బ్లడ్ బ్యాంక్, మదర్ బ్లడ్ బ్యాంక్ ముందుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.